తిరుమలపూర్ శివారులోని 206 సర్వే నెంబర్ గల భూమిని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఈరోజు ప్రభుత్వ భూమిని సందర్శించడం జరిగింది. 10 ఎకరాల భూమిలో గతంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భూమిలో పామాయిలు జామాయిలు పెట్టుకొని అక్రమంగా ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించి ఖ్యాతం రాజయ్య, ఖ్యాతం భద్ర అనే వ్యక్తులు 10 ఎకరాల భూమిని ఆక్రమించి ఈ 10 ఎకరాల భూమిని ఎలాగైనా నేను పట్టా చేసుకోవాలి, ఇది దళితుల భూమి, ఇది అసైన్మెంట్ భూమి, తిరుమలాపురం నిరుపేదలైనటువంటి దళితుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఆ దళితులకు కూడా పట్టాలు కాలేదు, ఆ దళితులకు కూడా పాన్లో పేర్లు లేవు. అయినప్పటికీ వాళ్ళు దీన్ని కాస్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఆర్థిక పరిస్థితులను ఆసరా చేసుకొని వాళ్ళకు ఒక్కొక్కరికి 50,000 ఇచ్చి కాగితాలు రాసుకొని ఈ అసెంట్ భూమిని కొనుగోలు చేసి ఈ భూమి నాది అంటూ పట్టాలు చేసుకోవడానికి అధికారులను తప్పుదోవ పట్టిస్తూ 10 సంవత్సరాలుగా ఈ భూమి నాది అంటూ జామాయిలు పామాయిలు పెంచుకుంటూ ఆయన అక్రమంగా భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. అసైన్మెంట్ చట్టం ప్రకారం 1/70 చట్టం ప్రకారం ఏదైతే నిరుపేదలు ఆక్రమించుకున్నారో, ఏదైతే నిరుపేద దళితులు సాగు చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే పట్టాలు చేయాలి. వాళ్ళకు పట్టాలు చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే వారసత్వంగా వాళ్ళ కొడుకులు ఆక్రమించాలి. అంతేకాని అసైన్మెంట్ భూమిని కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీళ్ళే అని చెప్పేసి ప్రభుత్వం రెవెన్యూ చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని కూడా తుంగలో తొక్కి ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు, వందలాది ఎకరాల భూమి గల వ్యక్తులు, ఒక ప్రైవేటు వ్యక్తులు ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఈరోజు దర్జాగా ఈరోజు సాగు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. జామాయిల చెట్లలో ఈరోజు చెత్తను సాగు చేసి రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసినా ఈరోజు సాగు చేయడం అనేది అత్యంత దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 10 ఎకరాల